వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్కు సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్: నకిలీ నోట్ల విడుదలను అరికట్టేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాలోగ్రామ్స్తో కరెన్సీ నోట్లను ముద్రించిన దేశం ఇది. అంటే నకిలీ నోట్ల ముద్రణ గురించి తొలగించడానికి లేదంటే నకిలీ నోట్ల బెడదను తగ్గించడానికి రీసెంట్గా 3D హాలోగ్రామ్స్కి సంబంధించి కరెన్సీ నోట్లను ముద్రించడం జరిగింది. 3D హాలోగ్రామ్స్కి సంబంధించి కరెన్సీ నోట్లను ముద్రించడం జరిగింది. మరి 3D హాలోగ్రామ్స్ కరెన్సీ నోట్లను ఏ దేశంలో ముద్రించారు అంటే జపాన్లో ముద్రించడం జరిగింది. అంటే నకిలీ నోట్ల విడుదలను అరికట్టేందుకు ఒక లేటెస్ట్ టెక్నాలజీతో 3D హాలోగ్రామ్స్ కరెన్సీ నోట్లను ముద్రించడం జరిగింది. దీని ద్వారా నకిలీ నోట్ల బెడదను ఆపివేయచ్చు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు 3D హాలోగ్రామ్స్ కరెన్సీ నోట్లపై ఎవరి ఫోటోలు ఉంటాయి అంటే ఆ జపాన్ దేశానికి సంబంధించి శాస్త్రీయంగా మరియు దేశ ప్రయోజనాల కోసం కృషి చేసిన ప్రముఖుల ఫోటోలు, శాస్త్రీయంగా మరియు దేశ ప్రయోజనాల కోసం కృషి చేసిన ప్రముఖుల యొక్క ఫోటోలను ముద్రించడం జరిగింది. 3D హాలోగ్రామ్స్ కరెన్సీలో ఎవరి ఫోటోలను ముద్రిస్తారు అంటే ఆ దేశానికి సంబంధించి శాస్త్రీయంగా మరియు దేశ ప్రయోజనం కోసం ఎవరైతే కృషి చేశారో వారి ఫోటోలను ముద్రించడం జరిగింది. మరి ఏ కరెన్సీలలో ఈ నోట్లను ముద్రించారు అంటే 5,000 యోన్, 10,000 యోన్, మరియు 1000 యోన్. యోన్ అనేది జపాన్ దేశానికి చెందిన కరెన్సీస్ అని చెప్పుకోవచ్చు. జపాన్ దేశానికి చెందిన కరెన్సీని యోన్స్ అని అంటాం. మరి 5,000, 10,000, 1000 యోన్స్ పై ఈ 3D హాలోగ్రామ్స్ కరెన్సీని ముద్రించడం జరిగింది. ఎవరి ఫోటోలను ప్రముఖంగా ముద్రించారు అంటే ఆ దేశానికి సంబంధించి శాస్త్రీయంగా మరియు దేశ ప్రయోజనం కోసం కృషి చేసిన వారి ఫోటోలని ఈ హాలోగ్రామ్స్ కరెన్సీపై ముద్రించడం జరిగింది. మరి జపాన్లో ఈ కరెన్సీలు ఎప్పటి నుంచి ప్రచురంలోకి వచ్చాయి అనంటే జూన్ 3 జూన్ 2024 నుంచి వాడుకలోకి రావడం లేకంటే చలామణిలోకి రావడం జరిగింది. ఈ హాలోగ్రామ్స్ కరెన్సీ నోట్లు అనేవి జపాన్ దేశంలో ఏ రోజు నుంచి లేదంటే ఎప్పటి నుంచి చలామణిలోకి వచ్చాయి అంటే 3 జూన్ 2025 నుంచి ఈ 3D హాలోగ్రామ్స్ కరెన్సీ అనేది వాడుకలోకి రావడం జరిగింది. ఈ 3D హాలోగ్రామ్స్ కరెన్సీ అనేది దేనికోసం రూపొందించబడింది? నకిలీ నోట్ల బెడదను అరికట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్, గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2025 ప్రకారం విండ్ పవర్ సామర్థ్యంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? గ్లోబల్ విండ్ పవర్ రిపోర్ట్ 2025 ప్రకారం విండ్ పవర్ సామర్థ్యంలో భారత్ ముందుగా ప్రపంచ స్థాయికి సంబంధించి గ్లోబల్ విండ్ రిపోర్ట్ గురించి చూసుకుంటే ప్రపంచంలో
ప్రపంచంలో 2024లో 117 గిగావాట్ల విండ్ పవర్ సామర్థ్యంతో ఒక కొత్త ఇండస్ట్రీ అనేది రావడం జరిగింది. కొత్త విండ్ పవర్ సామర్థ్యం రావడం జరిగింది. మరి 2024లో 117 గిగావాట్ల సామర్థ్యంతో ఒక విండ్ పవర్ రావడం జరిగింది. దాంతో ప్రపంచంలో విండ్ పవర్ సామర్థ్యం అనేది 1138 గిగావాట్లకు చేరుకుంది. 1138 గిగావాట్లకు చేరుకోవడం జరిగింది. 1138 గిగావాట్ల ప్రపంచ విండ్ సామర్థ్యానికి చేరుకుంది. మరి 2025 మార్చ్ 31 నాటికి విండ్ పవర్ సామర్థ్యంలో భారత్ అనేది ఎన్నో ప్లేస్లో ఉంది అంటే దాదాపుగా 4వ ప్లేస్లో ఉంది. 2025 నాటికి గ్లోబల్ విండ్ రిపోర్ట్ ప్రకారం భారత్ యొక్క సామర్థ్యం అనేది విండ్ పవర్ సామర్థ్యం అనేది 4వ స్థానంలో ఉంది. మరి గ్లోబల్ విండ్ రిపోర్ట్ ప్రకారం భారత్ విండ్ పవర్ సామర్థ్యంలో మొదటి ప్లేస్లో ఉన్న దేశం ఏది అంటే మొదటి ప్లేస్లో ఉన్న దేశం చైనా. విండ్ పవర్ సామర్థ్యంలో మొదటి ప్లేస్లో ఉన్న దేశంగా ఏ దేశం ఉంది అంటే చైనా ఉంది. మరి రెండవ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటే అమెరికా 2వ ప్లేస్లో ఉంది. మరి 3వ ప్లేస్లో ఏ దేశం ఉంది అని అంటే జర్మనీ అనేది 3వ ప్లేస్లో ఉంది. మరి 4వ ప్లేస్లో భారత్ ఏ స్థానంలో ఉంది విండ్ పవర్ రిపోర్ట్ ప్రకారం అంటే 4వ స్థానంలో ఉంది. గ్లోబల్ విండ్ రిపోర్ట్ ప్రకారం భారత్ అనేది ఎన్నో స్థానంలో ఉంది 4వ స్థానంలో ఉంది. మరి భారత్ 2025 మార్చ్ 31 నాటికి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే నాటికి, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఉన్న ఆర్థిక సంవత్సరంలో 2025 మార్చ్ 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారత్లో విండ్ పవర్ సామర్థ్యం అనేది ఎంతగా నమోదైంది అంటే దాదాపుగా 50.04 గిగావాట్ల విండ్ పవర్ సామర్థ్యం అనేది చోటు చేసుకుంది. లేదంటే విండ్ పవర్ సామర్థ్యంతో ఉంది భారత్. 2025 మార్చ్ 31 నాటికి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారత్ ఎంత విండ్ పవర్ సామర్థ్యంతో ఉంది అంటే దాదాపుగా 50.04 గిగావాట్ల సామర్థ్యంతో ఉంది. మరి గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ విండ్ పవర్ సామర్థ్యంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 4వ స్థానంలో ఉంది. ఈవీష్ ఉత్పత్తిలో టాప్ 5లో ఉన్న దేశం ఇది. ముందుగా మనం దీనికి సంబంధించి ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ఆప్షన్ అమెరికా, థర్డ్ ఆప్షన్ జపాన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ భారత్. దీంట్లో సరైన సమాధానం వచ్చి ఈవీష్ ఉత్పత్తిలో టాప్ 5లో లేదంటే టాప్లో ఉన్న దేశం ఏది అంటే ఆప్షన్ ఏ చైనా అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఈవీష్ ఉత్పత్తిలో టాప్లో ఉన్న దేశం వచ్చి చైనా.
టాప్లో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ వేస్ట్ అంటే ఏంటి అని చూసుకుంటే మనం వాడే ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఫోన్స్, ల్యాప్టాప్స్ మరియు కంప్యూటర్స్ కానీ పనికి రాకుండా ఉన్నాయి అంటే వాటిని ఈ వేస్ట్గా చెప్పుకోవచ్చు. అంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పనికిరానివి ఏదైతే ఉన్నాయో వాటిని ఈ వేస్ట్గా చెప్పుకుంటాం. అంటే మనం వాడే ఫోన్స్, ల్యాప్టాప్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ సంబంధిత వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి పనికి రాకుండా ఉంటే వాటిని ఈ వేస్ట్ అని అంటాం. మరి ఆ ఈ వేస్ట్ ఉత్పత్తిలో ఏ దేశం టాప్లో ఉంది అంటే చైనా టాప్లో ఉంది. అంటే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి సెకండ్ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటే అమెరికా సెకండ్ ప్లేస్లో ఉంది. మరి థర్డ్ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటే థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది. మరి ఫోర్త్ ప్లేస్లో ఉన్న దేశం ఏది అంటే జర్మనీ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న దేశం ఏ దేశం అంటే భారత్ అని చెప్పుకోవచ్చు. టాప్ 5లో అంటే ఈ వేస్ట్ ఉత్పత్తిలో భారత్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే టాప్ 5లో ఉంది అని చెప్పుకోవచ్చు. లేదంటే భారత్ ఈ వేస్ట్ ఉత్పత్తిలో టాప్ 5లో ఉంది అని చెప్పుకోవచ్చు. టాప్లో ఉన్న దేశంగా ఏ దేశాన్ని చెప్పుకోవచ్చు అంటే చైనా అని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో అమెరికా, థర్డ్ ప్లేస్లో జపాన్, ఫోర్త్ ప్లేస్లో జర్మనీ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో భారత్ ఉన్నాయి. నెక్స్ట్, ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు బాసు శంకర్ రచించిన 1 2 3 4 ది ఫిట్నెస్ గైడ్ను ఏ మాసపత్రిక ప్రచురించింది? ఈ ముందుగా మనం ఆప్షన్స్ని గనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అక్షర, సెకండ్ ఆప్షన్ విశ్వతేజం, థర్డ్ ఆప్షన్ ఆరోగ్య సాధనము అండ్ లాస్ట్ ఆప్షన్ స్పోర్ట్స్ స్టార్. మరి ఈ మాస పత్రికలలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు అయిన బాసు శంకర్ రచించిన 1 2 3 4 ఫిట్నెస్ గైడ్ని ఏ మాస పత్రికలో ప్రచురించారు అంటే స్పోర్ట్స్ స్టార్ అనే మాస పత్రికలో ప్రచురించడం జరిగింది. మరి బాసు శంకర్ అనే వ్యక్తి ఎవరు అంటే ఇండియన్ కోచ్, భారత కోచ్లో భారత క్రికెట్కి మాజీ ఫిట్నెస్ కోచ్, భారత క్రికెట్కి మాజీ ఫిట్నెస్ కోచ్ ఎవరు అంటే బాసు శంకర్. భారత క్రికెట్కి మాజీ ఫిట్నెస్ కోచ్ అయిన ఈ బాసు శంకర్ 1 2 3 4 ది అనే ఫిట్నెస్ గైడ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి ఈ ఫిట్నెస్ గైడ్ అనే ఈ రచన అనేది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఆరోగ్యవంతమైన జీవన శైలిలో భాగంగా వ్యాయామం మరియు పోషకాహార మార్గాలకి సంబంధించి సరైన సమాచారాన్ని ఈ రచనలలో పేర్కొనడం జరిగింది. అంటే ఆరోగ్యవంతమైన జీవన శైలికి సంబంధించి వ్యాయామం మరియు పోషకాహార మార్గాలను ఈ రచనలలో పొందుపరచడం జరిగింది. మరి దీనికి సంబంధించి
ఈ రచన ఏదైతే ఉందో లేదంటే ఈ పుస్తకం ఏదైతే ఉందో దీన్ని ఏ మాసపత్రిక ప్రచురించింది అంటే స్పోర్ట్స్ స్టార్ అనే మాసపత్రిక ప్రచురించడం జరిగింది. ఈ బాసు శంకర్ అనే ఈ వ్యక్తి భారత క్రికెట్ జట్టుకి మాజీ ఫిట్నెస్ కోచ్. భారత క్రికెట్ జట్టుకి మాజీ ఫిట్నెస్ కోచ్. నెక్స్ట్, హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో 2024 మార్చ్లో జరిగిన ఘటనలో ఎంతమంది పౌరులను ప్రభుత్వ బలగాలు కాల్పుల వల్ల నరమేధం జరిగిందని వెల్లడించింది. ఈ ముందుగా మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 150, సెకండ్ ఆప్షన్ 100, థర్డ్ ఆప్షన్ 120 అండ్ ఫోర్త్ ఆప్షన్ 200. మరి హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం 2024 మార్చ్లో జరిగిన ఘటనలో భాగంగా ఎంతమంది నరమేధానికి గురి అయ్యారు? నరమేధం అంటే కాల్పులకి సంబంధించి ఎంతమంది ప్రాణాలు వదిలారు ప్రభుత్వ బలగాల వల్ల అంటే దాదాపుగా 100 మంది నరమేధానికి గురి కావడం జరిగింది. మరి ఏ బలగాల వల్ల అంటే ప్రభుత్వ బలగాల వల్ల నరమేధానికి గురి కావడం జరిగింది. మరి దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక అనే సంస్థ వెల్లడించడం జరిగింది. మరి హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక అనేది అమెరికాకు చెందిన సంస్థ. మరి ఈ సంస్థ అనేది మానవ హక్కుల ఉల్లంఘన మరియు అన్యాయాలపై అధ్యయనం చేసే సంస్థ. మానవ హక్కుల ఉల్లంఘనపై మరియు అన్యాయాలపై అధ్యయనం చేసే ఒక సంస్థ. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక అనేది మానవ హక్కుల ఉల్లంఘనకి సంబంధించి మరియు అన్యాయాలపై అధ్యయనం చేసే సంస్థ. మరి ఈ సంస్థ అనేది ఎక్కడ? పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో అనే దేశంలో దేనిపై ఉద్యమం జరిగింది అంటే మానవ హక్కుల ఉల్లంఘనపై జరిగిన ఉద్యమంలో భాగంగా ఎక్కడ? పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనపై జరిగిన ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ బలగాలు కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పుల వల్ల నరమేధం జరిగి దాదాపుగా 100 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక అనే సంస్థ నివేదించడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం మరియు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆర్గనైజేషన్ సెంటర్ మధ్య 2 కీలక ఒప్పందాలు ఎప్పుడు కుదిరాయి అంటే కర్ణాటక ప్రభుత్వం మరియు ఇండియన్ నేషనల్ ప్రమోషన్ మధ్య 2 కీలక ఒప్పందాలు కుదిరాయి. మరి అది ఎప్పుడు అంటే మనం ఫస్ట్ ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మే 2025, సెకండ్ ఆప్షన్ ఏప్రిల్ 2025, థర్డ్ ఆప్షన్ మార్చ్ 2025 అండ్ ఫోర్త్ ఆప్షన్ ఫిబ్రవరి 2025. మరి ఒప్పందాలు ఎప్పుడు కుదిరాయి అంటే మే 2025న వీటి మధ్య ఒప్పందం కుదరడం జరిగింది. మరి దీనికి సంబంధించి దేనికోసం ఒప్పందాలు కుదిరాయి అంటే కర్ణాటకలో
స్పేస్ టెక్నాలజీతో ఒక COE, స్పేస్ టెక్నాలజీతో ఒక COE, కర్ణాటకలో స్పేస్ టెక్నాలజీతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయాలి. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యాలతో ఒక స్పేస్ మ్యానుఫ్యాక్చర్ పార్కుని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి అంటే కర్ణాటకలో స్పేస్ టెక్నాలజీతో ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయాలి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలతో ఒక స్పేస్ మ్యానుఫ్యాక్చర్ పార్కును ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 2 ఒప్పందాల మీదుగా ఈ ఒప్పందం కుదిరింది. మరి ఎప్పుడు అంటే మే 2025న దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ CDOT మరియు CSIR-NPL మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది? CDOT సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమోటిక్స్ మరియు CSIR-NPL నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ మధ్య ఒప్పందం అనేది ఎప్పుడు కుదిరింది అంటే మే 2025న కుదిరింది. CDOT మరియు NPL మధ్య ఒప్పందం అనేది మే 2025న కుదిరింది. మరి దీనికోసం ఈ ఒప్పందం అనేది చేసుకున్నారు అంటే దాదాపుగా భారతదేశంలో కమ్యూనికేషన్ టెక్నాలజీకి దీర్ఘకాలపు సహకారం అందించేందుకు భారతదేశంలో కమ్యూనికేషన్ టెక్నాలజీకి దీర్ఘకాలం సహకారం అందించే ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి దీని ద్వారా క్వాంటమ్ కమ్యూనికేషన్ మరియు క్లాసికల్ కమ్యూనికేషన్ మరియు టైం సింక్రనైజేషన్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందడం ద్వారా క్వాంటమ్ కమ్యూనికేషన్ మరియు క్లాసికల్ కమ్యూనికేషన్ మరియు టైం సింక్రనైజేషన్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతుంది. మరి ఈ టెక్నాలజీస్ అనేది దేని అనుగుణంగా ఏర్పాటు చేయబడినాయి అని అంటే భారత ఆత్మనిర్భర్ భారత్ మరియు డిజిటల్ వ్యూహాల టెక్నాలజీ ఆధారంగా లేదా అనుగుణంగా ఏర్పాటు చేయబడింది. భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ మరియు డిజిటల్ వ్యూహాల టెక్నాలజీకి అనుగుణంగా ఏర్పాటు చేయబడింది. దేనికోసం ఒప్పందం కుదుర్చుకుంది CDOT మరియు NPL అంటే భారత్లో కమ్యూనికేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక సహకారాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడింది. మరి దీనిలో భాగంగా ఈ అభివృద్ధి ద్వారా క్వాంటమ్ కమ్యూనికేషన్ మరియు క్లాసికల్ కమ్యూనికేషన్ అలాగే టైం సింక్రనైజేషన్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒప్పందం కుదిరింది. మరి దీనికి ఇది ఒప్పందం అనేది
దేని అనుగుణంగా కుదిరింది అంటే భారత్ నిర్భర్ భారత్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ మరియు డిజిటల్ వ్యూహాల టెక్నాలజీ అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరింది. ఏ రోజున కుదిరింది అంటే మే 2025న కుదిరింది. నెక్స్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ముందుగా మనం దానికి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ రష్యా, సెకండ్ ఆప్షన్ న్యూయార్క్, థర్డ్ ఆప్షన్ డెన్మార్క్ అండ్ ఫోర్త్ ఆప్షన్ స్విట్జర్లాండ్. మరి ఈ వాణిజ్య స్థాయికి సంబంధించిన మొట్టమొదటి ఈ మిథనాల్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే డెన్మార్క్లో ఏర్పాటు చేశారు. మరి ఈ మిథనాల్ అంటే ఎలక్ట్రో మిథనాల్. మరి దేనికోసం ఈ మిథనాల్ అనే ప్లాంట్ని ఏర్పాటు చేశారు అంటే వాతావరణ మార్పులకి సంబంధించి వాతావరణ మార్పులలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే వాతావరణం వేడెక్కడం ద్వారా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ మరియు నౌకా నిర్మాణం అలాగే కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్, నౌకా నిర్మాణం మరియు కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ద్వారా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరి దీనిని అరికట్టడానికి లేదంటే తగ్గించడానికి ఏర్పాటు చేసిందే ఈ మిథనాల్ ప్లాంట్. ఈ ఉష్ణోగ్రతలను తగ్గించే దానికోసం ఈ మిథనాల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మిథనాల్ అనేది ఒక తక్కువ కార్బన ఉద్గారాలను వెలువరిస్తుంది అండ్ ఇది సామర్థ్యవంతమైనది. ఈ మిథనాల్ అనేది వాతావరణ మార్పుల్లో భాగంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ మరియు నౌకా నిర్మాణం మరి అలాగే కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ద్వారా ఏర్పాటు అయిన ఉష్ణోగ్రతలను తగ్గించడానికి కోసం ఏర్పాటు చేసింది ఈ మిథనాల్. మరి దీనికి సంబంధించి ఈ మిథనాల్ అనేది తక్కువ కార్బన ఉద్గారాలను వెలువరిస్తుంది, అలాగే ఇది సామర్థ్యవంతమైనది. మరి ఈ మిథనాల్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే డెన్మార్క్లో ఏర్పాటు చేశారు. లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ని ఎవరు విడుదల చేశారు అంటే మనం దీంట్లో ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ద్రౌపది ముర్ము, సెకండ్ ఆప్షన్ చంద్రబాబు నాయుడు, థర్డ్ ఆప్షన్ రేవంత్ రెడ్డి అండ్ ఫోర్త్ ఆప్షన్ దేవేంద్ర ఫడ్నవీస్. మరి దీనికి సంబంధించి లంపీ స్కిన్ వ్యాధి అనేది ముందుగా లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి ఎవరు వ్యాక్సిన్ని విడుదల చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం లేదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ని విడుదల చేయడం జరిగింది. మరి లాంపీ స్కిన్ వ్యాధి అనేది దేనికి సంబంధించింది అంటే పశువులలో వచ్చే వ్యాధి. మరి ఈ పశువులలో ఈ లాంపీ స్కిన్ వ్యాధి ద్వారా ఏది ప్రభావితం అవుతుంది, మరి ఎలా ప్రభావితం అవుతుంది అంటే ఈ లాంపీ స్కిన్ వ్యాధి ప్రభావితమైన పశువులు ఏవైతే ఉన్నాయో అవి పాల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. మరి లాంపీ స్కిన్ కి సంబంధించి వ్యాక్సిన్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే భారత్ బయోటెక్ లేదంటే
హైదరాబాద్కి సంబంధించిన భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్కి సంబంధించిన భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ అనే సంస్థ ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేసింది. లంపీ స్కిన్ వ్యాధి అనేది పశువులలో వచ్చే వ్యాధి. మరి పశువులలో ఈ వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ని ఎవరు విడుదల చేశారు అంటే చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ని ఎన్ని రోజుల ఆపరేషన్ గా ఏర్పాటు చేసింది అంటే ముందుగా ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 21, సెకండ్ ఆప్షన్ 41, థర్డ్ ఆప్షన్ 61 అండ్ ఫోర్త్ ఆప్షన్ 14. అంటే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ని 21 రోజుల ఆపరేషన్ గా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 21 రోజుల ఆపరేషన్ గా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ని ఏర్పాటు చేసింది. మరి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది దేనికోసం ఏర్పాటు చేసింది అంటే ఛత్తీస్గఢ్ మరియు కర్రగుట్టల ప్రాంతంలో నక్సలైట్లని ఏరిపారేసే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ కర్రగుట్టల ప్రాంతంలో నక్సలైట్లని ఏరిపారేసే ఉద్దేశంతో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే ఆపరేషన్ ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్ని రోజుల పాటు అంటే దాదాపుగా 21 రోజుల ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ని ఏర్పాటు చేసింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏర్పాటు చేసింది అంటే ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు ఈ ఆపరేషన్ ని కొనసాగించింది. ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు ఈ ఆపరేషన్ ని కొనసాగించింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.